రామ. మన దేశంలో ప్రతి వీధిలో కనీసం ఇద్దరైనా ఆ పేరుగల వ్యక్తులుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఒక ఊరిలో ఉన్న ప్రతి పురుషుడి పేరులో రామ్ ఉంటుంది. ఇక 2011 జనగణన ప్రకారం మన దేశంలో 3626 గ్రామాలు రామ అనే పేరు కలిగి ఉన్నాయి. అసలు ఈ రెండక్షరాలు ఎందుకంత పవర్ఫుల్? 7 కోట్ల మహామంత్రాలలో రామ అనే రెండక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది. శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు ఇద్దరు కలిస్తే ఏర్పడిన దివ్య మంత్రం ఇది. శ్రీ మహావిష్ణువుని స్తుతించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ. ఇందులో రా అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో నుంచి రా తొలగిస్తే ఓం నమో నాయనాయ అనేది అర్థం లేనిదవుతుంది. పరమేశ్వరుని స్తుతించే పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ. ఈ పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో మా తొలగిస్తే నశివాయ అవుతుంది, అంటే శివుడు లేడు.